ఏం పర్లేదు, కేసు రిజిస్టర్ చేసుకుంటాను. వాట్ ఈజ్ యువర్ నేమ్? సార్ దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. డబ్బా? డెట్ క్యాష్ ఉందా? కారులో ఉంది. కార్ ఎక్కడుంది? షెడ్ లో ఉంది. షెడ్ మీ ఊర్లో ఉందా? ఈ అమ్మ ఆప్కే కోన్ కబుర్లు చెప్పకో. అసలు నీకు కారు ఉందా? సార్ అసలు నన్ను ఎవరనుకుంటున్నారు? హైదరాబాద్ లో ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ ఆనందరావు గారు అబ్బాయి. ఇది ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు? అలా చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. చెప్తే ముందే మూసేసేవాడిగా. అనవసరంగా మా నాన్న పేరు చెప్పి కేసు పెద్ద చేసుకున్నాను. ఏం పర్లేదు. అసలు ఏం జరిగింది? అలా అన్నారు, బాగుంది. నేను మా ఆవిడ ఈ ఊరికి పిక్నిక్ వచ్చాం. వస్తే వచ్చారు, ఏం పర్లేదు. మేమిద్దరం ఒక లాడ్జిలో దిగాం. మా పక్క రూములోనే నా కాబోయే అత్తగారు. ఆగాగు, నువ్వు నీ భార్య ఓ లాడ్జింగ్ లో దిగారు, నీ కాబోయే అత్తగారు పక్క రూమ్ లో దిగింది. ఎక్కడో ఏదో లింక్ కట్ అయిందే. ఏం పర్లేదు. మరి సీనియర్ మాధురి దీక్షిత్ ఎక్కడ దిగింది? నేను ఎక్కడ దిగానో ముందే నీకు చెప్పి చచ్చాను, నువ్వే సరిగ్గా విని చావలేదు. అలాగా? నా వల్ల ఒక ఆడ కూతురికి అంత అన్యాయం జరిగిందా? ఏం పర్లేదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది? నేను అర్జెంట్ గా వెళ్ళాలి. మా ఊరు గుళ్ళో నాకు కాబోయే భార్య వెయిట్ చేస్తోంది. ఏ ఆవిడ గుళ్ళో పూజారా? కాదు, రేపు ఆ అమ్మాయికి పెళ్లి. ఓహో, అదే సంగతి. ఇప్పుడు నా కేసంతా చాలా క్లియర్ గా అర్థమైంది. నీకు కాబోయే భార్య రేపు గుడి దగ్గర ఎవరినో పెళ్లి చేసుకుంటుంది. నువ్వు ఆ అమ్మాయి అమ్మని, అంటే నీకు కాబోయే అత్తగారిని పెళ్లి చేసుకుని పిక్నిక్ వచ్చావు. నేను చెప్పింది రాంగా? ఏం పర్లేదు, మళ్ళీ చెప్తా విను. నువ్వు నీ పెళ్ళాంతో పిక్నిక్ వచ్చావు. ఆ పెళ్ళాం, లాడ్జింగ్ లో ఉన్న పెళ్ళాం, గుడి దగ్గర నీ కోసం ఎదురు చూస్తున్న నీ కాబోయే పెళ్ళాం, ముగ్గురు నీకు తెలియకుండా నాగార్జున సాగర్ వచ్చారు. చివరికి తేలిందేమిటయ్యా అంటే నీ కాబోయే అత్తగారు బ్రోతలని. ఓరి దేవుడో, వచ్చి వచ్చి ఈ పిచ్చోడి చేతిలో చిక్కుకున్నాను రా నాయనో. ఆ సంగతి నీకు ఇప్పటికి అర్థమైందా? ఏం పర్లేదు. అవును, నీ ముగ్గురు పెళ్ళాల్లో నాకు 10,000 ఇచ్చిన పెళ్ళాం ఎవరు? పెళ్ళామా గొల్లమా? నీకు 10,000 ఇచ్చిన ఈ పాపిస్తుంది ఎవరో గుర్తులేదరా? నాకు డబ్బిచ్చిన ఆ మహాతల్లిని పాపిస్తుందట. ఏమన్నట్టు దీని లోపల దోసేయ్. సార్ ఇది చాలా అన్యాయం సార్. అవునయ్యా, చాలా అన్యాయమే, కానీ ఏం పర్లేదు. అవును, నీకు 1000cc స్టీమర్ ఉందన్నావు కదా? 1000cc స్టీమర్ కాదయ్యా, మారుతి కారు. కారుకి స్టీమర్ కి తేడా తెలియని వాడివి నువ్వు ఎస్ఐ ఎలా అయ్యావయ్యా? నీలాగే పాలకి ఫినైల్ నీళ్ళకి తేడా నీకు తెలుసా? అంటే నేనంతా ఎంక్వైరీ చేశానయ్యా. నేను కానిస్టేబుల్ గా ఉన్నప్పటి నుంచి ఈ రాజ్యలక్ష్మి నాకు తెలుసు. జిల్లాకి 2 మగాళ్ళ చొప్పున ముంచి ప్రమోషన్ మీద మంత్రి గారికి ఎమోషనల్ వైఫై కూర్చుంది. దొంగసారా కుంభకోణం కేసులో మంత్రి గారు ఇరుక్కుని పవర్ పోవడానికి కారణం ఈవిడింట్లో ప్రైవేట్ ఆఫీస్ నడపడమే. ఆయన గారికి పదవున్నంత కాలం ఈవిడికి సెల్యూట్ చేశాం. పవర్ కట్ అయింది, లోపలికి తోశాం. మంత్రి గారు మునిగిపోయాక ఉంచడానికి నువ్వు దొరికావు. అందుకోసం తన కూతుర్నే క్షణగం చేసి నీకు గురి చేసింది. ఈవిడ మాటలు నమ్మి దేవతలాంటి నీ భార్యను అర్థం చేసుకోలేకపోయావు. ఇప్పటికైనా ఆ మాయకురాలు ఎక్కడుందో వెళ్ళి కలుసుకో. హలో హలో, ఆ 101లో ఒక అమ్మాయి ఉండాలి, ఏమైంది? మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళినప్పుడే వెళ్ళిపోయిందయ్యా. ఏ రేపు పెళ్ళవగానే సినిమా హీరోయిన్ అయిపోతావు. ఆ తర్వాత నీకు కనిపిస్తావా? మేము మీరేంటి, నేనే మీకు కనిపించకుండా పోతాను. ఇక్కడ ఎవరో లేరు, అంతా చీకటిగా ఉంది. అబ్బా, ఇప్పుడు చూడు, నువ్వు ఆ పని చేసావంటే నీ సినిమా పోస్టర్ల మీద పిడకలు కొడతావు. అరే మనం కిడ్నాప్ చేయవలసింది ఈ అమ్మాయినే. కొంపదీసి సతీష్ వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవట్లేదు కదా? అది ఎన్ని పెళ్లి చేసుకుంటే మనకెందుకో, పద కిడ్నాప్ చేద్దాం. ముక్కాలా ముక్కాబిల్లా లైలా ఓ లైలా ఆ లైలా. ఎవరు తల్లి నువ్వు? చూస్తుంటే పని మనిషిలా ఉన్నావు. ఓనర్స్ లేకపోతే సోఫాలో సెటిల్ అయిపోవటమేనా? నేనేం పని మనిషిని కాదు. మరి వంట మనిషివా? అసలు మీరెవరండి? నేను ఎవరినా? ఈ హౌస్ ఓనర్ సతీష్ ని, స్వయంగా సమయం చూసి కన్న తండ్రిని. మావయ్య, మీరా? నన్ను దీవించండి మావయ్య. మామయ్య? అవును మావయ్య. అలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వకో. నన్ను ఆశీర్వదించండి మావయ్య. మళ్ళీ అదే కొట్టుకొస్తావు. అదేమిటి మావయ్య, ఆశీర్వదించమంటే అలా వెనక్కి గెంతుతారంటే? ఆడపిల్ల కనపడితే ముందుకు గెంతటం, అవసరం తీరాక వెనక్కి గెంతటం మా వంశాచారంలో ఉన్న గూఢాచారం. మంచి వంశాచారమే. కాఫీ ఏమన్నా తీసుకుంటారా మావయ్య? అయ్యో అయ్యో అయ్యో, నన్ను మామయ్య అని పిలవకు, మర్యాదగా ఉండదు. అసలు ఇంతకీ నువ్వెవరు?
అబ్బా మీ కోడలి మావయ్య సతీష్ భార్యని. సతీష్ భార్యవా? ఏమ్మా, పార్ట్ టైం జాబా? కాదు, ఫుల్ టైం జాబే, అవసరమైతే ఓవర్ టైం కూడా. షటాప్. సతీష్ భార్య ఎవరో నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి పేరు సంగీత. మీరు చాలా పొరపాటు పడ్డారు మావయ్య. నిజానికి సంగీతనే సతీష్ పెళ్లి చేసుకోవాలి. అదృష్టం కొద్దీ నా మెళ్ళలో తాళి కట్టాడు. నిజమా? నిజమా అంటారేమిటి మావయ్య? ఇదిగో మీ అబ్బాయి కట్టిన సంప్రదాయపు లైసెన్స్ బిళ్ళ. హే భగవాన్, నా జీవితంలో పెద్ద బ్లండర్ జరిగిపోయింది. మా వాడు ఆ సంగీతని పెళ్లి చేసుకుంటాడనుకుని అనవసరంగా ఆ పిల్లని కిడ్నాప్. చెప్పండి మావయ్య, ఏం చేశారు? అది నీకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ముందు నువ్వు బయటికి పో. ఐ సే గెట్ అవుట్. ఆ మాట అనే అధికారం నీ కొడుక్కే లేదు. ముందు నువ్వు గెట్ అవుట్. ముక్కాలా ముక్కాబలా, గెట్ అవుట్. నే గెట్ అవుట్, గెట్ అవుట్. కర్మ. ఏమిటి సార్ మీరు అనేది? మేం కిడ్నాప్ చేసింది సతీష్ భార్యని కాదా? ఆ, ఏం పాప, నువ్వు సతీష్ భార్య కాదా? ఊహు. ఆ, ఆ. ఆ, భలేవారు సార్ మీరు. మీరు మాకు ఫోటో ఇచ్చారే, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయినే మేం కిడ్నాప్ చేశాం. అక్కడే చెప్పులో కాలేశాం. సతీష్ పెళ్లి చేసుకుంది శారదని. అందుకని సంగీతను వెంటనే విడిచిపెట్టేసి శారదని కిడ్నాప్ చేసేయండి. సుబ్బయ్య, విస్కీ పట్రా. ఏ ఇంకా ఎలా బ్రతుకుందా అని ఆశ్చర్యపోతున్నారా? సారీ సార్, పెద్ద పొరపాటు జరిగిపోయింది. పొరపాటు కాదండి, నటన. మీ ప్రేమ నటన, మీ మాట నటన. నన్ను వదిలించుకోవడానికి మీరు ఆడి నాటకం. అది కాదు శారద. నాకేం చెప్పొద్దు. రాత్రి ఒంటరిగా నేనెంత నరకం అనుభవించానో తెలుసా? నా అదృష్టం బాగుండి బయటపడ్డాను గాని, లేకపోతే 10 మంది కలిసి రేప్ చేస్తుంటే కృష్ణానదిలో శవం అయితే లేదాన్ని. వద్దు శారద, అంత మాట అనొద్దు. రాత్రి నేనెంత బాధపడ్డానో తెలుసా? మీకెందుకండి బాధ? పౌరుషం ఉన్న మగాడెవడు భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళడండి. మీకు భార్యని కావటం నా అదృష్టం అనుకున్నాను. మిమ్మల్ని ప్రేమించాను, ఆరాధించాను. కానీ మీ మహానటనకు నా మనసు ముక్కలైపోయింది. ఇదిగోండి, ఈ తెల్ల కాగితాల మీద సంతకం చేసి పెట్టాను. వీటి మీద మీరు విడాకులు రాసుకుంటారో లేక నన్ను చంపి ఆత్మహత్యగా సృష్టించుకుంటారో అది మీ ఇష్టం. నన్ను క్షమించు. ఏ స్త్రీ అయినా తాగుపోతు భర్తను క్షమించగలుగుతుంది. మత్తు దిగాక మామూలు మనిషి అవుతాడు కాబట్టి. పేకాటాడే భర్తను కూడా క్షమించగలుగుతుంది, డబ్బులు అయిపోయాక తిరిగి ఇంటికొస్తాడని. ఆఖరికి ముండల ముఠాకోరిని కూడా క్షమిస్తుందండి, ఆ మోజు తీరాక పెళ్ళాన్ని వెతుక్కుంటూ ఇంటికొస్తాడని. కాని తాళి కట్టిన భార్య మీద పరాయవాడితో దాడి చేయించి శీలాన్ని చెడగొట్టి వెలయాలుగా చేయాలనుకునే మొగుణ్ణి ఏ భార్య క్షమించలేదండి.